Hey, hello guys, welcome to New Vlogs, welcome back to our channel. సో ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే కృష్ణాష్టమి కాబట్టి అయితే గుడికి అయితే వెళ్తా ఉన్నాము. ఎప్పుడు నేను ఆసారిలో ఎప్పుడు లాంగ్ వీడియో చేయలేదు అనమాట. సో ఈసారి చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. సో ముందుగా అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి గైస్. థ్యాంక్ యూ సో మచ్ మీ సపోర్ట్ నన్ను ఇంతగా చేస్తున్నందుకు. లవ్ యూ సో మచ్. సో అండ్ మెయిన్ థింగ్ ఈరోజు వచ్చేసి ఏమంటే మార్నింగే ఫెస్టివల్ కాబట్టి మా ఫ్రెండ్స్ అందరూ రెడీ చేసి గుడికి అయితే వెళ్ళారు. బట్ మేము వెళ్ళలేదన్నమాట. నాకు ఇంట్రెస్ట్ లేదు ఫస్ట్, అందుకని చెప్పి ఊరికి ఉన్నాం. బట్ మా ఫ్రెండ్స్ అంతా శారీస్ కట్టుకొని బాగా వేసి ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టేసినారు. మా ఫ్రెండ్స్ అంతా అడుగుతాను షెన్ను లేదే అని. సో అందుకే ఎందుకు లేదని చెప్పేసి మనం కూడా ఫాస్ట్ అయితే రెడీ అయిపోయాము. సో ఈ అవుట్ఫిట్ మాత్రం నాదే, బట్ ఇవన్నీ మనకి కాదు అక్షయవి. నాకు ఎందుకో ఎప్పుడు నచ్చదు ఇట్లా ట్రెడిషనల్గా ఉండడం. అండ్ ఇది వచ్చేసి మా అక్క మ్యారేజ్లో తీసుకోయింది. ఒక్కసారి వేసుకుని దాంట్లో ఫొటోస్ ఏం లేవని చెప్పేసి మళ్ళీ ఈరోజు వేసుకుంటాను. సో ఈరోజు వచ్చేసి నా అవుట్ఫిట్ ఇదే. బాగుందా చెప్పండి, ఓకేనా? కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అవుట్ఫిట్ ఎలా ఉందో. సో అందరూ గుడికి వెళ్ళేసినారని నేను అనుకుంటాను. సో మనమైతే మా హాస్టల్ దగ్గరే టర్నింగ్ పాయింట్ దగ్గర పక్కనే కృష్ణుడి గుడి అయితే ఉంది. సో ఈరోజు అయితే మనం ఆ గుడికి అయితే వెళ్తా అనమాట. సో గుడి కూడా అక్కడే ఉంది దగ్గరలోనే. చూపిస్తాను. సో చూసేసారు కదా, ఆ గుడికి ఇప్పుడు వెళ్తాను. మా జనాలు అయితే చాలా మంది ఉండేలా ఉన్నారు అక్కడైతే. సో ఈ వీడియోలో మొత్తం చూసేసేయండి, ఓకేనా? అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి వన్స్ అగైన్. ఇంకా మేము మా ఫ్రెండ్స్ రెడీ అవ్వగానే ఇంకా హాస్టల్ నుంచి డైరెక్ట్ గుడి దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోయాము. జనాలు అయితే చాలా మంది అయితే ఉన్నారనమాట. నేను అంతకుముందు ఫస్ట్ ఇయర్లో ఉన్నప్పుడు వచ్చినప్పుడు అయితే అంత ఎవరైతే లేరు. ముందుగా నేను కృష్ణాష్టమికి లేనప్పుడు పోయిన ఇయర్లో అయితే ఇయర్ అయితే వచ్చాను. నార్మల్గా ఎప్పుడైతే ఇంతమంది జనాలను అయితే చూడలేదు, కానీ ఈరోజు ఫెస్టివల్ కాబట్టి చాలా మంది అయితే వచ్చారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా దేవుడిని అయితే చాలా బాగా అలంకరించారు. నేనైతే ఫస్ట్ టైం ఇంతలా మంచిగా దర్శనం అయితే జరిగింది నాకైతే. మొన్న మా తమ్ముడు బర్త్డే రోజు అర్చన చేపిద్దామని చెప్పేసి గుడికి అయితే వచ్చాను నేను ఒక్కదాన్నే. బట్ అక్కడ ఆ రోజు ఏమైందంటే ఇంకా ఆ రోజు అప్పుడు ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట ఫెస్టివల్కి అని చెప్పేసి. అందుకు అర్చన అయితే చెప్పలేదు, జస్ట్ దర్శనం వేసుకొని అయితే వచ్చేసాను. కానీ ఈరోజు మాత్రం దర్శనం అయితే చాలా బాగా జరిగింది. చాలా బాగా దగ్గర నుంచి చూసాం దేవుడిని అయితే. అసలు ఎంత బాగా అలంకరించారంటే అంత బాగా అలంకరించారు. జనాలు చూడండి చాలా మంది అయితే ఉన్నారు. సో వాళ్ళ నుంచి బయట రావడానికి సమయం పట్టింది అనమాట. సో దర్శనానికి కూడా అయితే తొందరగానే అయిపోయింది, ఎందుకంటే మేము మధ్యాహ్నం వెళ్ళాం కదా. సో నేను హాఫ్ శారీ తీసేసి అయితే వెళ్ళిపోయాను. అందుకే నేను మెల్లో దండ కూడా వేసుకోవాలి, మర్చిపోయి వచ్చాను. సో ఫాస్ట్ అయితే ఇంక ఫుడ్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం అనమాట. మా ఫ్రెండ్స్ అయితే అంతమంది అయితే సిగ్గుపడతా ఉన్నారు తినాలా వద్దా అని చెప్పేసి. సో ఇంకా ఫుడ్ తినేసి ఇంకా హాస్టల్కి అయితే వచ్చేసాము. అక్కడైతే ఇంకా గోపికలు అయితే చాలా బాగా రెడీ చేస్తారు అనమాట. నేనైతే క్లిప్స్ అయితే సరిగ్గా తీసుకోలేదు. అంతమంది జనాల్లో ఇంకా వీడియో తీసుకున్నారో తెలిసిందే మనకు ముందే సిగ్గు అని చెప్పేసి. సో అందుకే ఇంక ఎవరిని వీడియోలు అయితే తీసుకోలేదు. సో మీరు ఎలా కృష్ణాష్టమి జరుపుకున్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. సో అదనమాట ఈ వీడియోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. వెళ్ళొస్తాం, ఓకే బాయ్.